మన పెద్దలు చెప్పిన విషయాలు మీరు విన్నారా? 1947 ఆగస్టు 15వ తేదీన లభించినటువంటి స్వాతంత్ర్యం ఈ నిజాం రాష్ట్రానికి లభించలేదు. అప్పటికే జరుగుతున్నటువంటి అల్లర్లు ఇవన్నీ కూడా పార్లమెంటులో కూడా చర్చకు వచ్చిన తర్వాత కూడా నెహ్రూ తాత్సారం చేశారు. అప్పుడు ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆలోచించి సైన్యాన్ని పంపించారు. నిజాం నవాబును వ్యతిరేకిస్తూ ఇక్కడ 1934 సంవత్సరంలోనే రాయబడ్డటువంటి అంశాలు మనం చూసుకున్నట్టయితే చాళుక్య రాజుల శాసనాంగమ్ములు భూగర్భమున ఇంకిపోవుచుండే అంటూ ఒట్టెన్ నరహరి కవి చెప్పినటువంటి దాని ప్రకారంగా ఆయన చివరకు ఒక మాట అన్నాడు, ఇది మాతృభాషాభిమాన సంపన్నులైన నాయకులు మార్గదర్శులై నడవరేరి యువక మణులార మీరింక ఊరకున్న రాదు కీర్తింత నైజాము రాష్ట్రమునకు అని. కాబట్టి యువశక్తి లేండి అని. కాబట్టి ఆ యువశక్తి లేచింది, అది ఆర్య సమాజ రూపంలో ముందుకు నడిచింది. అంతేకాదు ఆ యువశక్తి ముఖ్యంగా సాహిత్యం ప్రధాన పాత్ర వహించింది గోలకొండ కవుల సంచిక ద్వారా. తర్వాత పత్రికల ద్వారా ఉద్యమము నిర్మాణమైంది. నీలగిరి, జన్మభూమి, గోల్కొండ పత్రిక, రయ్యత్, ఇమ్రోజ్, మీజాన్, ఇన్ని పత్రికలు ఇక్కడ జరుగుతున్నటువంటి అత్యాచారాలు తెలియజేశాయి. పత్రికల ఉద్యమమే కాకుండా కళారూపాల ఉద్యమం ఉంది. ముఖ్యంగా యక్షగానాలు ఊరూరా ఆడుతూ ఉన్నటువంటి సందర్భంగా ఆ యక్షగానాలను ఆపేయించారు. ఎందుకంటే అందులో భారతం ఉంటుంది, భాగవతం ఉంటుంది, రామాయణం ఉంటుంది, కథలు ఉంటాయి. ఆ భారత భాగవత రామాయణాది కథల్లో ఏముంటుంది? ధర్మం జయించాలి అనేటటువంటి అంశం ఉంటుంది. ఆంధ్రోద్యమం మనకు చాలా గొప్పగా కనిపిస్తుంది. ఆంధ్ర మహాసభల పేరిట ఉద్యమం జరిగింది. గ్రంథాలయోద్యమం బ్రహ్మాండంగా దేశమంతటా జరిగింది. ఆ తర్వాత ఆంధ్ర మహాసభలతో పాటుగా స్టేట్ కాంగ్రెస్ ఉద్యమం జరిగింది. ఆర్య సమాజ్ ఉద్యమం మనం ప్రధానంగా చెప్పుకోదగ్గటువంటిది. స్టేట్ కాంగ్రెస్ రామానంద తీర్థ కానీ, బూరుగుల రామకృష్ణరావు గారు కానీ, ఎవరైనా కానీ అందులో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నా కానీ ఎక్కడి వాళ్ళని అక్కడ అణచివేయడం అనేటటువంటి జరిగేది. ఆర్య సమాజ ఉద్యమంలో కూడా వందే మాతరం రామచంద్రరావు మొదలైనటువంటి వారు పాల్గొన్నారు. నారాయణరావు వారు తాను నిజాం కోచ్ మీద బాంబు వేసినవాడండి. ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి. అయితే అతను పట్టుబడ్డ తర్వాత బంధించారు. అతని చేతివేళ్ళు నరికేశారు, జైల్లో పెట్టారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అంటే సెప్టెంబర్ 17న తెలంగాణ అంటే మొత్తం నైజాం రాష్ట్రానికి, నైజాం సంస్థానానికి, హైదరాబాద్ సంస్థానానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా కొన్ని నెలలకు ఆయన విడుదల